Recording in progress. Yes, good afternoon, everyone. So, myself, Ahmad Jani Patan. So, I will be dealing with the SFM section B and like SPM కూడా డిస్కస్ చేస్తానండి. సో టోటల్గా ఎస్ఎఫ్ఎంలో వాట్ ఆర్ ద టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ అనేది చెప్తాను. జస్ట్ లైక్ బేసిక్ ఇంట్రడక్షన్ విల్ స్టార్ట్ అండి. అండ్ నెక్స్ట్ క్లాసెస్ నుంచి మీకు మెటీరియల్స్ కూడా ఉంటాయి. అండ్ టోటల్గా మీకు మెటీరియల్స్ వచ్చేసరికి యూ విల్ గెట్ ద కాన్సెప్ట్ మెటీరియల్. కాన్సెప్ట్స్కి ఒక మెటీరియల్ ఉంటుంది, అలాగే క్వశ్చన్ బ్యాంక్ ఒకటి ఉంటుంది. ఓకేనా? సో ఫర్ నౌ మీకు లైక్ ఇంకెంత మ్యాథ్స్ ఒక 1-2 క్లాసెస్ జరుగుతాయి, తర్వాత హాలిడేసే కదా. మీకు హాలిడేస్ నుంచి వచ్చాక యూ విల్ గెట్ ద 2 మెటీరియల్స్. 2 మెటీరియల్స్ కూడా మీకు హాలిడేస్ తర్వాతే వస్తాయి. సో టిల్ దెన్ జస్ట్ లైక్ మీకు ఏదైనా ఫస్ట్ చాప్టర్ వరకు మీకు పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో వచ్చేస్తుంది. సో యూ కెన్ యాక్సెస్ దట్. అండ్ స్టార్టింగే మనకి మెటీరియల్లో డిస్కస్ చేసే కంటెంట్స్ ఏం కాదు, జస్ట్ అన్ని ఇంట్రడక్షన్సే కాబట్టి విల్ స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్స్ అండ్ ఆఫ్టర్ ద హాలిడేస్ విల్ స్టార్ట్ విత్ ద ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? టోటల్గా మనకి ఎస్ఎఫ్ఎంలో ఐ థింక్ మీకు ఆల్రెడీ సెక్షన్ ఏ కంప్లీట్ అయిపోయిందండి. లైక్ అసలు ఏమైందో ఒకసారి చూద్దాం. ఏంటండి అయిపోయింది? ఓకే ఓకే, సెక్యూరిటైజేషన్ కూడా అయిపోయిందా? అర్థం కాలేదు. ఓకే 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 ఓకే, గుడ్, అర్థమైందండి. ఓకేనండి. ఐ థింక్ ఆల్మోస్ట్ మీకు యాజ్ పర్ ద బోర్డ్ మెటీరియల్ బేస్ చేసుకుంటే మీకు సెక్షన్ ఏలో ఇన్వెస్ట్మెంటేషన్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. లైక్ ఇన్వెస్ట్మెంటేషన్స్, ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ కంట్రోల్ అయిపోయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, లీజింగ్ అయిపోయింది, సెక్యూరిటైజేషన్ కూడా అయిపోయింది. పర్ఫెక్ట్ అండి. సో ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు కవర్ ఈస్ లైక్ సెక్యూరిటీ అనాలిసిస్ అండ్ ఈక్విటీ అండ్ బాండ్ ఎవాల్యూషన్ అండ్ ఎవాల్యూషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్. సో ఆల్మోస్ట్ ఈ చాప్టర్స్ అన్నీ కూడా మీకు సిఎంఏ అండ్ సిఏ రెండిట్లో కూడా సేమ్ చాప్టర్స్ అండి. నథింగ్ డిఫరెన్స్. మీరు యాజ్ ఇట్ ఈజ్ మనకి కాన్సెప్ట్ ప్లస్ క్వశ్చన్స్ రెండు కూడా మ్యాచ్ అయిపోతాయి. ఓకేనా? ఎలాంటి డిఫరెన్సెస్ కూడా లేదు, యాజ్ ఇట్ ఈజ్గా అప్లై అయిపోతాయి. సో నేను ఎక్కడైతే డిఫరెన్స్ వస్తుందో ఆ డిఫరెన్స్ వచ్చినప్పుడు మీకు ఏంటంటే అంటే ముందుగానే ఇంటిమేట్ చేస్తాను, దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ సిఎంఏ, దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఫర్ సిఏ అనేది. సో టిల్ దెన్ మీరు కంబైన్డ్గా ప్రతిదీ నేర్చుకోవాలి. సో ఈ టోటల్ టాపిక్ మనం ఏదైతే కవర్ చేయబోతున్నామో దట్ విల్ కవర్ అప్ టు 35 మార్క్స్ అండి. టోటల్గా మనం ఏదైతే కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నామో దట్ ఎవ్రీథింగ్ విల్ కమ్ ఫర్ ది 35 మార్క్స్. అండ్ ఆ 35 మార్క్స్లో స్టార్టింగ్ వచ్చేసరికి స్టార్టింగ్ చాప్టర్ వాజ్ సెక్యూరిటీ అనాలిసిస్. లైక్ డిఫరెంట్ సెక్యూరిటీస్ అంటే లైక్ తెలిసిందే కదా మీకు, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదండి. ఆ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ని బేస్ చేసుకొని హౌ విల్ డూ ద అనాలిసిస్. ఆ అనాలిసిస్ చేయడానికి మనకి మల్టిపుల్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ కావచ్చు, లేకపోతే ఆ అనాలిసిస్ చేయడానికి మనకి ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఎకనామిక్ అనాలిసిస్, థియరీ కాన్సెప్ట్ అది టోటల్గా. ఆ థియరీ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత వీల్ హ్యావ్ ఒక 4 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. బేస్డ్ అపాన్ దట్ థియరీ అండ్ ఫార్ములాస్ని బేస్ చేసుకొని ఆ 4 క్వశ్చన్స్ అండ్ థియరీ కంప్లీట్ చేసామంటే ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఇంట్రొడక్షన్ నేను ఇచ్చారా 5%కి, ఆ ఇంట్రొడక్షన్ అంతా కూడా మనకి దేనికి రిలేటెడ్గా ఉంటుందండి అంటే సెక్యూరిటీ అనాలిసిస్ గురించే ఉంటుంది. ఓకేనా? లైక్ థియరీ కాన్సెప్ట్ అదంతా. ఆ తర్వాత ఈక్విటీ అండ్ బాండ్ ఎవాల్యూషన్ అండ్ ద ఎవాల్యూషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్. సో ఇక్కడ మన ఈక్విటీ అనాలిసిస్, ఈక్విటీ బాండ్స్ ఏవైతే ఈక్విటీ అండ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా వాల్యూ చేయాలి, వాల్యూషన్ రిలేటెడ్గా మనం ఇక్కడ చేస్తాం. అంటే ఒక ఈక్విటీ అంటే ఇప్పుడు సింపుల్ అండి, మీకు ఒక షేర్ ప్రైస్ అనేది మార్కెట్లో లైక్ యూ విల్ షేర్స్ ట్రేడ్ అవుతుంటాయి కదా. ఒక్కొక్క షేర్ అనేది మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం వాల్యుయేషన్ చేయాలి. అంటే నిజంగా అది అంత ప్రైస్ ట్రేడ్ అవుతుందా లేదా ఎగ్జాక్ట్గా ప్రైస్ ఎంత అవడానికి ఛాన్స్ ఉంది. మనం త్రూ ద ఫార్ములాస్ని బేస్ చేసుకొని విల్ ఫైండ్ అవుట్ వన్ ప్రైస్. ఆ ప్రైస్కి వాళ్ళు ఇచ్చే ప్రైస్కి కంపారిజన్ చేసి అందులో ఇన్వెస్ట్ చేయాలా లేదనేది మనం డిసైడ్ చేసుకుంటాం. అదవుతుందా? అలా ఒక ఈక్విటీని ఎలా వాల్యుయేషన్ చేయాలి, ఒక బాండ్స్ కూడా ఇష్యూ చేస్తారు కదా కంపెనీస్ అనేది, ఈక్విటీ ఇష్యూ చేయొచ్చు, బాండ్ ఇష్యూ చేయొచ్చు, ఇంకా మార్కెటబుల్ సెక్యూరిటీస్ చాలా ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఎలా వాల్యూ చేయాలి త్రూ ద ఫార్ములాస్ ద్వారా ఎలా వాల్యుయేషన్ చేయాలి, ఎలా డిసిషన్ తీసుకోవాలనేది విల్ లెర్న్ ఇన్ దీస్ చాప్టర్స్. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి మ్యూచువల్ ఫండ్స్. వినే ఉంటారు కదా మ్యూచువల్ ఫండ్స్ అనేది. సో
ఆ మ్యూచువల్ ఫండ్స్ అనేది లైక్ బేసిక్ ఫస్ట్ విల్ లెర్న్ అబౌట్ ద కాన్సెప్ట్స్. లైక్ అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎలా ఆపరేట్ అవుతాయి, ఎలా జరుగుతుంది ఏంటి అనేది బేసిక్ నేర్చేసుకొని ఆ తర్వాత విల్ ట్రై టు క్యాలిక్యులేట్ ద ఎన్ఏవిస్. ఎన్ఏవి అని ఉంటుందండి. సో ఒక అసెట్ అంటే మనం ఏంటంటే అంటే ఇక్కడ డిఫరెంట్ అసెట్స్ క్రియేట్ చేస్తుంటారు కదా, వాటి యొక్క రియల్ వాల్యూ ఎంత. సేమ్ ఏదైనా కానీ మన ఇక్కడ చేసే టోటల్ చాప్టర్, ఈ చాప్టర్స్ మొత్తం అంటే ఆల్మోస్ట్ ఈ సెక్షన్ బి మొత్తం కూడా మనం ఏం డిస్కస్ చేస్తామని అంటే విల్ డూ ద అనాలిసిస్. ఆల్మోస్ట్ అనాలిసిస్ అండి. లైక్ అంటే ఏంటంటే అంటే డిఫరెంట్ కేటగిరీస్ని బేస్ చేసుకొని వాటి యొక్క రియల్ వర్త్ ఎంత, రియల్ వాల్యూషన్ ఎంత, రియల్ అనాలిసిస్ ఏంటి, లైక్ అందులో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఆ క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ మార్క్ రిలేటెడ్గా మనం ఈ కాన్సెప్ట్ నేర్చుకొని మనం ప్రాక్టీస్ చేసి యూ కెన్ అవాయిడ్ ద రిస్క్. అంటే అల్టిమేట్గా రిస్క్ అవాయిడ్ చేయడానికి ఈ చాప్టర్స్ అన్ని యూస్ఫుల్ అవుతాయి. అర్థమవుతుందండి. అంటే నాట్ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నిజంగా కావాలనుకుంటే లైక్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ, సో రిస్క్ని అవాయిడ్, షేర్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు రిస్క్ని అవాయిడ్ చేయాలన్నా కానీ ఈ చాప్టర్స్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే దెన్ సమ్ పార్ట్ ఆఫ్ వరకు కూడా మీరు రిస్క్ని కంట్రోల్ చేయగలరు. యూ కెన్ మిటిగేట్ సమ్ టైప్ ఆఫ్ రిస్క్. కొన్ని టైప్ ఆఫ్ రిస్క్ని మీరు మిటిగేట్ చేయగలరు. ఆ రిస్క్ని ఎలా మిటిగేట్ చేయాలి, ఎలా చేయాలంటే ఈ చాప్టర్స్లో మనకి డిఫరెంట్ అనాలిసిస్, డిఫరెంట్ వాల్యుయేషన్ టెక్నిక్స్, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అవన్నీ నేర్చేసుకుంటూ వెళ్తే దెన్ యూ కెన్ గెట్ దట్. ఓకేనా. సో మ్యూచువల్ ఫండ్స్లో మనం టోటల్గా ఇదే నేర్చుకుంటామండి. లైక్ మల్టిపుల్ ఫండ్స్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో వాటి యొక్క అసెట్స్ అంటే వాటి యొక్క వాల్యూ ఎలా అనాలిసిస్ చేయాలి, ఎలా కంపారిజన్ చేయాలి, సో లోడింగ్ ఉంటుంది, ఫ్రంట్ లోడ్ అని, బ్యాక్ లోడ్ అని, ఆ ప్రైజెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటనేది మనం మ్యూచువల్ ఫండ్స్లో నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసరికి పోర్ట్ఫోలియో. ఆల్మోస్ట్ ఆ పోర్ట్ఫోలియోని మనకి నెక్స్ట్ చూడండి ఎయిత్ చాప్టర్లో పోర్ట్ఫోలియో ఉంది. తర్వాత 10th కూడా పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్. మనం ఏదైతే పోర్ట్ఫోలియో క్రియేట్ చేసామో దాని యొక్క ఎవాల్యుయేషన్ అండ్ అనాలిసిస్ మళ్ళీ మనం 10th చాప్టర్లో కూడా నేర్చుకుంటాం. ఓకేనా. సింపుల్ పోర్ట్ఫోలియో అంటే తెలుసు కదా మీకు. పోర్ట్ఫోలియో అంటే ఏంటండి? అలా ఎగ్జాక్ట్లీ కాదు, బట్ ఇంకా ఉమ్, ఉమ్, ఓకే. ఇంకా అండి మీరండి ఏమండి? సింపుల్. యాక్చువల్గా పోర్ట్ఫోలియో అంటే ఏంటండి అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కోట్ ఉంటుంది కదా, ఉంటుంది కదండి. డోంట్ పుట్ ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. కొటేషన్ తెలుసు కదా. అంటే దాని మీనింగ్ ఏంటి, అన్ని ఎగ్స్ని ఒకటే బాస్కెట్లో పెడితే కొంచెం బ్రేక్ ఒక అలా మీరు జరిగించారనుకోండి, కొంచెం బ్రేక్ ఏదైనా ఆల్మోస్ట్ అన్ని ఎగ్స్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. అలాగే ఏంటండి సెగ్మెంట్స్. సో అలాగే ఇక్కడ మనం ఏంటండి అంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్, మీరు ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటున్నారు, మొత్తం తీసుకెళ్ళి ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. కంపెనీలో చిన్న ఇంటర్నల్గా ఏదో ప్రాబ్లం వచ్చిందండి, కంపెనీ డిస్టర్బ్ అయిపోయింది. మొత్తం పోతే ఎంత పోతుందండి మీకు? 10 lakhs లూజ్ అయిపోతారా? అలా లూజ్ అవ్వకుండా మనం ఏంటండి అంటే మన యొక్క రిస్క్ని మనం డైవర్సిఫై చేయాలి. ఒకటే కంపెనీలో ఇన్వెస్ట్ చేయకుండా వీళ్ళు ఇన్వెస్ట్ ద టోటల్ 10 lakhs ఇంటూ ద 10 కంపెనీస్. ఒక్కొక్క కంపెనీలో 1 lakh ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళామండి. అదవుతుందా? ఒక్కొక్క కంపెనీలో 1 lakh ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఏమవుతుంది, లైక్ ఒక కంపెనీలో ప్రాబ్లం వచ్చింది, ఇంకో కంపెనీలో రాకపోవచ్చు కదా. సేమ్ ప్రాబ్లం వేరే కంపెనీలో కూడా ఎందుకు వస్తుంది? ఛాన్సెస్ తక్కువ కదా. అలా లేకుండా ఒక కంపెనీలో లాస్ ఉండొచ్చు, ఒక కంపెనీలో ప్రాఫిట్ ఉండొచ్చు. అలా మ్యాచ్ చేసుకుంటూ రిస్క్ని మిటిగేట్ చేసుకుంటాం ఇక్కడ కూడా మనం. అదవుతుందా? బట్ ఆ పోర్ట్ఫోలియోని కూడా మీరు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అదవుతుందండి. అన్ని ఒక 10 కంపెనీస్ సెలెక్ట్ చేశారు, అన్ని ఒకటే టైప్ ఆఫ్ కంపెనీస్ అండి, అన్ని బ్యాంకింగ్ కంపెనీసే. బ్యాంకింగ్ ఇండస్ట్రీలో పెద్ద ఒక డిజాస్టర్ జరిగిపోయింది. మొత్తం మీరు ఎక్కడ 10 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు కానీ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయలేదు మీరు. అదవుతుందా? పోర్ట్ఫోలియో అంటే రిస్క్ని మిటిగేట్ చేయాలి, డైవర్సిఫికేషన్, ఇండస్ట్రీ కూడా మార్చాలి. ఒక కంపెనీ ఒక 1 lakh ఏమో బ్యాంకింగ్ ఇండస్ట్రీ, ఒక 1 lakh ఏమో ఎఫ్ఎంసీజీ, ఇంకొక 1 lakh ఏదైనా రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఇంకొక 1 lakh ఇంకా అదర్ కంపెనీస్లో. ఇలా మల్టిపుల్ టైప్స్లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, ఒక ఇండస్ట్రీలో లాస్ వచ్చినా కానీ ఇంకొక ఇండస్ట్రీలో వచ్చిన ప్రాఫిట్ వల్ల యూ కెన్ కమ్ త్రూ ద బ్యాక్. మళ్ళీ మీ యొక్క ప్రాఫిట్ అనేది అంటే అట్లీస్ట్ లాస్ అన్న అవాయిడ్ చేయగలరు. హెవీ లాస్ అవ్వకుండా అట్లీస్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ అన్న మీరు రిటర్న్ తెచ్చుకోగలరు కదా. అలా చేయడానికి మనం పోర్ట్ఫోలియో అనాలిసిస్ అనే పోర్ట్ఫోలియో థియరీస్ అండ్ ప్రాక్టీసెస్ అనేది యూస్ చేస్తాం. అండ్ వాటిని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ ఏంటి, వాటిని పోర్ట్ఫోలియో రివిజన్ ఎలా చేయాలి ఏంటనేది విల్ లెర్న్ హియర్. ఆ తర్వాత అసెట్ ప్రైజింగ్ థియరీస్. సో అసెట్ ప్రైజింగ్ థియరీస్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ద సేమ్ థింగ్ లైక్ మనం పోర్ట్ఫోలియోస్ ఏదైతే చదువుకున్నామో అలా మల్టిపుల్ అసెట్స్ని బేస్ చేసుకుని కూడా విల్ డిసైడ్ ద వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసరికి ఎఫిషియెంట్ మార్కెట్ హైపోథెసిస్. సో
ఇవన్నీ కూడా వీఆర్ గోయింగ్ టు కవర్ ఇన్ ద సెక్షన్ బి. ఓన్లీ ఇంతేనండి ఇంకా. సో దిస్ ఆల్ అబౌట్ 35%. ఓకేనా, 35% సిలబస్ అనేది మనం కవర్ చేయబోతున్నాం. అండ్ రిమైనింగ్ ఐ థింక్ మీకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, ఓన్లీ లైక్ ఇంతవరకే కదా. ఓకే, సో సెక్షన్ సి అండ్ సెక్షన్ డి విల్ బి అండ్ ఈ మొత్తం కూడా ఇట్ విల్ బి స్టార్టెడ్. ఆలోపు మనం లైక్ ఇవి కంప్లీట్ చేద్దామండి. ఫస్ట్ వచ్చేసరికి విల్ ట్రై టు స్టార్ట్ విత్ ద సెక్యూరిటీ అనాలిసిస్. థియరీ పేపర్ అది, థియరీ కాన్సెప్ట్. మీకు అసలు మెటీరియల్ కూడా అవసరం లేదు, నేను మీకు నోట్స్ అండ్ అవి అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. దట్ ఈస్ ఎనఫ్ థియరీ కాన్సెప్ట్. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ది సంక్రాంతి విల్ స్టార్ట్ విత్ ద మ్యూచువల్ ఫండ్స్. ఓకేనండి, ఆ తర్వాత విల్ స్టార్ట్ విత్ ద పోర్ట్ఫోలియో అండ్ ద నెక్స్ట్ విల్ కంటిన్యూ విత్ ద రిమైనింగ్ థింగ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవేనండి. ఎగ్జాక్ట్లీ అండి, లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చూపిస్తానండి. సో యూ కెన్ చెక్ విత్ ద రియల్ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. వాళ్ళు ఏ కేటగిరీస్లో ఉన్నారు, ఎంత మనకి ఎట్ ప్రజెంట్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ యొక్క రిస్క్ లెవెల్స్ ఏంటి, ఏ కంపెనీ ఎక్కువ రిస్క్ మెయింటైన్ చేస్తున్నారు, ఏ కంపెనీ తక్కువ రిస్క్, మీరు ఎందులో ఇన్వెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత రిటర్న్ వస్తుంది, ఎంత రిస్క్ ఉంటుంది, అవన్నీ మీకు లైవ్లో చూపిస్తాను. ఓకేనండి, సో యూ విల్ ఆటోమేటికలీ గెట్ ఆఫ్టర్ ది కంప్లీషన్ ఆఫ్ ది ఎస్ఎఫ్ఎం. ఒకసారి ఎస్ఎఫ్ఎం కంప్లీట్ అయిపోయిన తర్వాత అఫ్ కోర్స్ మీరు కరెక్ట్గా అన్నీ అర్థం చేసుకోగలిగితే దెన్ యూ విల్ గెట్ ద ప్రాపర్ క్లారిటీ అండి. ఇది ఫైనల్ స్టేజ్ ఇక కదా. ఇక ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రిలేటెడ్గా ఇంక లెర్నింగ్ లేదు కదండి ఎస్ఎఫ్ఎం రిలేటెడ్గా. అంటే ఆల్మోస్ట్ మీకు 100% కాన్సెప్ట్స్ మనకు కవర్ అయిపోతాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూడండి, మీకు ఇక్కడ డెరివేటివ్స్ కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ ఉంటుందండి. ఇక్కడ డెరివేటివ్స్ వన్ ఇక్కడ నెక్స్ట్ సెక్షన్స్లో వచ్చేస్తాయి. అంటే ఆల్మోస్ట్ మొత్తం మీకు ఇన్వెస్ట్మెంట్ సెక్టర్ ఏదైతే ఉందో లైక్ సెక్యూరిటీస్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియోస్, అదర్ డెరివేటివ్స్ అన్నీ ఇక్కడ మనం నేర్చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం నేర్చుకునేది కూడా డిఫరెంట్గా ఏం నేర్చుకోమండి, ఇన్ రియల్లో జరిగే యాక్టివిటీసే. కాకపోతే మనం ఒక క్లాస్లో నేర్చుకుంటాం అంతే. ఇక్కడ లైక్ ఇలా ప్రాబ్లమ్స్లో నేర్చుకుంటాం, బట్ అదే ప్రాబ్లం ఇన్ రియల్లో జరిగే సిచ్యువేషన్స్ అలాగే ఉంటాయి. అది నేను లింక్ చేస్తాను. లైక్ రియల్లో కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ ఎలా ఉంటున్నాయి, వాళ్ళ యొక్క డేటా ఎలా ఉంది, దాన్ని మనం ఎలా చెక్ చేయాలి, హౌ వీ డూ ద అనాలిసిస్ ఎలా చేయాలి, అదంతా కూడా నేను రియల్ లైఫ్ కంపెనీస్ ఏదైతే మనకు ఉన్నాయో ఆ కంపెనీస్ ఒక డేటా మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను అండ్ విల్ లింక్ టు దట్. ఓకేనా, సో లైక్ మీకు అవర్స్ అనేది లైక్ అంటే అవర్స్లో ఇట్ విల్ బి ఆల్మోస్ట్ మనకు ఒక 40 వరకు పట్టొచ్చండి. సో ఓకేనా, మిగతావన్నీ డిజిటల్ ఫైనాన్స్ అనేది చిన్నదే, అది జస్ట్ ఒక చిన్న థియరీ కాన్సెప్ట్. అది లైక్ మీకు చెప్పారు కదా సార్, ఐటీ టాపిక్ ఒకటి డిస్కస్ చేస్తామని, ఇందులో అది కవర్ అయిపోతుంది. ఇంకా మ్యాథ్స్ మీకు ఇంకా మిగిలిన సెక్షన్స్ అంటే సెక్షన్ డి అండ్ సెక్షన్ సి అండ్ సెక్షన్ డినే. ఇదంతా కూడా లైక్ మనకి డెరివేటివ్స్ కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంటుందండి. ఆ రెండు టాపిక్సే అంతే, మెయిన్ టాపిక్స్ ఆ రెండే. ఇంకా అంటే ఇట్ విల్ ఇంక్లూడ్ అంతే, జస్ట్ లైక్ చిన్న టాపిక్. ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పేసా అంటున్నారు కదా. అదేంటి, అచ్చా, ఓకే, సెక్యూరిటైజేషన్ స్టార్ట్ చేశారా. ఓకే, అవునా, ఓకే. సింపుల్, ఇక సెక్యూరిటైజేషన్ ఏముందండి, లైక్ చిన్న కాన్సెప్టే. దానికి కాకపోతే ఏంటంటే అంటే లైక్ దాంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజ్ కొంచెం థియరీ వైజ్గా తీసుకెళ్తూ ఉంటాము. బట్ యూ కెన్ లెర్న్ ఇట్ ఈజీలీ. దట్స్ లైక్ ఏంటండి, త్రీ క్లాసెస్ ఉందా అండి. సింపుల్, ఒక బ్యాంకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకులో మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు ఒక బ్యాంక్ ఉందండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. బ్యాంకులో మనం లోన్స్ తీసుకుంటామా, మరి పబ్లిక్ అంతా లోన్ తీసుకుంటారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నారు, అతనికి ఒక 50 lakhs లోన్ కావాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు, సార్ నాకు 50 lakhs లోన్ కావాలన్నారు. బ్యాంక్ ఏమడుగుతుందండి, షూరిటీ కావచ్చు, సెక్యూరిటీ ఏదైతే ఇవ్వండి. అతను ఏం చేశారండి అంటే, ఇదిగోండి నా దగ్గర హౌస్ ఉంది, ఈ హౌస్ పేపర్స్ మీకు ఇస్తున్నాను. మిస్టర్ ఇంకో బి వచ్చారు, అతను ల్యాండ్ పేపర్స్ ఇచ్చారు. మిస్టర్ సి వచ్చారు, అతనికి ఇంకా ప్రాపర్టీ అవన్నీ కూడా సెక్యూరిటీ కింద ఇచ్చేశారు. ఇలా మొత్తం డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇప్పుడు అందరికీ అమౌంట్ ఇచ్చేశారు. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మనీ కావాల్సి వచ్చిందండి, లిక్విడిటీ కదా. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి అమౌంట్ కావాలి, ఏం చేస్తారు, ఈ పేపర్స్ ఉన్నాయి మన దగ్గర. దట్స్ వై ఈ పేపర్స్ అన్నింటిని కూడా కంబైన్ చేస్తాం మనం, పూలింగ్ అంటాం దాన్ని. అంటే పూల్ చేయడం అంటే కంబైన్ చేయడం.
అంటే హౌసింగ్ లోన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి హౌసింగ్ లోన్, కార్ లోన్కి ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కార్ రిలేటెడ్గా డాక్యుమెంట్స్ తీసుకుంటాం కదా, అలాగా పర్సనల్ లోన్ ఏదైనా ఉంటే ప్రాపర్టీస్ అవన్నీ కూడా లోన్స్ ఏదైతే ఇచ్చామో అవన్నీ కంబైన్ చేస్తాం. అవన్నీ కంబైన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 50 crores వచ్చిందండి. ఇప్పుడు మనం 50 crores వాల్యూ ఏదైతే ఉందో ఆ అసెట్స్ అన్ని తీసుకెళ్ళి SPV1 ఉంటుంది, స్పెషల్ పర్పస్ వెహికల్ అని ఒక పర్సన్స్ ఉంటారు. అది సపరేట్ లీగల్ ఎంటిటీ. అది అంటే ఒక కంపెనీ ఎలాగైతే స్టార్ట్ అవుతుందో SPV కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. ఈ ఈ పేపర్స్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాం మనం. మిస్టర్ SPV, ఇదిగోండి ఇలా పేపర్స్ ఇస్తున్నాం మీకు, మీరు కావాలనుకుంటే అమౌంట్ కలెక్ట్ చేసుకోండి, బట్ ఈ ఫండ్స్ ఈ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ పేపర్స్ అన్ని మీ దగ్గర ఉంచి మాకు కొంత ఫండ్స్ ఇవ్వండి. వాళ్ళు ఇచ్చేస్తారు, మీకు అమౌంట్ ఇచ్చేస్తారు. వీళ్ళు SPV స్పెషల్ పర్పస్ వెహికల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారండి అంటే ఈ పేపర్స్ అన్నిటినీ కూడా బేస్ చేసుకొని కొన్ని షేర్స్ కింద లైక్ ఒక మార్కెటబుల్ సెక్యూరిటీస్ అనేది క్రియేట్ చేస్తారు. అర్థవుందా? ఈ SPV ఎవరైతే మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతని ఈ డాక్యుమెంట్స్ అన్ని అతను ఉంచుకొని పబ్లిక్కి షేర్స్ ఎలాగైతే మనం ఆఫర్ చేస్తామో అలాగే సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తారు. అర్థవుందా? దిస్ కెన్ బి అసెట్ బేస్డ్ సెక్యూరిటీస్ ఉంటాయి, మార్కెట్ బేస్డ్ సెక్యూరిటీస్ ఉంటాయి. సో అలా డిఫరెంట్ టైప్స్ మనకి పేట్రో సెక్యూరిటీస్ అని మల్టిపుల్ టైప్స్ ఉంటాయండి అవన్నీ కూడా. సో ఆ సెక్యూరిటీస్ క్రియేట్ చేసి పబ్లిక్ ఇస్తారు. అంటే ఒక్కొక్క సేమ్ లైక్ షేర్స్ మనం ఎలాగైతే ఇష్యూ చేస్తామో అలాగే ఒక్కొక్క షేర్ ఇంత ఇంత అని పబ్లిక్ ఆఫర్ చేస్తారు. పబ్లిక్ వచ్చి మీ దాంట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు. మీరు ఏం చేస్తారండి అంటే ప్రిన్సిపల్తో పాటుగా కొంత ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసి ఇవ్వాలి ఇన్వెస్టర్స్కి. అదే వాళ్ళకి రిటర్న్ లేకుండా వాళ్ళు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారండి? ఒక పర్సన్ 1 lakh ఇన్వెస్ట్ చేస్తారు, మీరు మళ్ళీ 1 lakh ఇస్తానంటే ఒక 6 months తర్వాత తీసుకుంటారా? తీసుకోరు కదా. అతను 1 lakh ఇచ్చినందుకు మనం ఒక ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసి ఒక 1,20,000 1,30,000 ఇచ్చేస్తాం. అదవునా? అతను ఇచ్చిన అమౌంట్ అతనికి ఇచ్చేసాం. ఈ సెక్యూరిటీస్ నుంచి అతను కావాలనుకుంటే అతను ఎవరికైతే లోన్స్ ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసేసుకుంటారు. అతని అమౌంట్ అతనికి వచ్చేస్తుంది. సో ఇలాగా కొంత బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఇదంతా జరగడాన్ని మనం సెక్యూరిటైజేషన్ అంటాం. అంటే ఒక సెక్యూరిటీ మనమే క్రియేట్ చేస్తున్నాం. యాక్చువల్గా లేదు అక్కడ సెక్యూరిటీ. అంతే. ఇప్పుడు బ్యాంకుకి లిక్విడిటీ కావాలి, ఫండ్స్ లేవు, ఇప్పుడు ఏం చేయగలదండి? అందరికీ ఇచ్చేసారు పబ్లిక్కి. అంతే, అసెట్స్ ఉన్నాయి కదా, ఖాళీగా ఉండడం దేనికి? దాన్ని తీసుకెళ్ళి SPVకి ఇచ్చేస్తే లైక్ వాళ్ళు మనకి అమౌంట్ జనరేట్ చేసిస్తారు కదా, లిక్విడిటీ మనకి అమౌంట్ వచ్చేస్తుంది. అండ్ ఆ కలెక్షన్ కూడా మనకి భయం ఉండదు. అండ్ ఈ డెట్స్ ఏదైతే ఉన్నాయో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ చదువుకున్నాం కదా, వాళ్ళందరూ రేటింగ్ కూడా ఇస్తారండి. అంటే నిజంగా వర్త్ ఎంత ఉంది. ఇప్పుడు మీకు ఆ క్రెడిట్ ఏదైతే రేటింగ్ ఉందో అందులో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫండ్స్ అని పూల్ చేస్తాం కదా, ఆ పూల్ చేసిన దాంట్లో మళ్ళీ బైఫర్గేషన్స్ 3 types కింద తీసుకుంటారు. హై రిస్క్ సెక్యూరిటీస్ అన్ని ఒకలాగా, లో రిస్క్ ఒకలాగా, మీడియం రిస్క్ ఒకలాగా. అంటే ఈ రిస్క్ని బేస్ చేసుకొని రిటర్న్ ఉంటుంది. అర్థవుతుందా? ఈ రిస్క్ని బేస్ చేసుకొని యూ విల్ గెట్ ద రిటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చారండి వీళ్ళు. మిరాయి అసెట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అని ఒకటి ఇచ్చారు, తర్వాత మిరాయి అసెట్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అని, అసెట్ ఈక్విటీ అలొకేటర్ అని ఇలా ఇచ్చారా. ఇక్కడ చూడండి, రిస్క్ అనే దగ్గర అగ్రెసివ్ రిస్క్ ఉంటుందండి వీళ్ళ దగ్గర. అంటే ఆ ఫండ్ రిలేటెడ్గా అగ్రెసివ్ రిస్క్ ఉంటుంది. అంటే మీకు రిటర్న్ కూడా అలాగే ఇస్తారు. ఐడియల్ టైం వచ్చేసరికి 3 years కంపల్సరీగా ఉండాలంటున్నారండి. చూడండి, రిస్క్ మీటర్ చూడండి ఎక్కడ ఉందో. వెరీ హై రిస్క్, చాలా ఎక్కువ రిస్క్. అది బైఫర్కేషన్ ముందుగానే జరుగుతుంది. అంటే మనం సెక్యూరిటైజేషన్లో ప్రతి చోట జరుగుతుందండి ఇలాగా. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం నేర్చుకుంటాం ఇలాగే. లైక్ ఒక ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ యొక్క నేచర్, ఇప్పుడు మీరు లోన్స్ ఇచ్చారు కదా, లోన్స్ ఇచ్చిన వాటిలో కూడా హై రిస్క్ ఉంటుంది, లో రిస్క్ ఉంటుంది, మీడియం రిస్క్ ఉంటుంది.
హై రిస్క్ అలా అంటే ఎలాగా, లైక్ లోన్ టైం అయిపోయింది ఆల్రెడీ, రీపేమెంట్ చేయాల్సిన టైం అయింది కానీ రీపే చేయలేదు, కొంత టైం ఆల్రెడీ అయిపోయింది అంటే హై రిస్క్ కదా. అలాంటి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంచుకున్నా కానీ మీకు కూడా రిస్కేనా, వాటిని మనం హై రిస్క్ అని చెప్తాం. ఆ డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని ఎవరైతే ఇన్వెస్టర్స్ మనకి అమౌంట్ ఇచ్చారో వాళ్ళకి ఎక్కువ రిటర్న్ ఇవ్వాలి మనం, ఎందుకు, అవి హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. లో రిస్క్ అండి, అంటే అసలు ఫుల్ ఇప్పుడు యాక్చువల్గా లోన్ తీసుకుంది 10 lakhs, ప్రాపర్టీ మనం బ్యాంక్కి ఇచ్చింది 50 lakhs ప్రాపర్టీ ఇచ్చాం, లో రిస్క్ కదా. ఆ డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్కి మనం ఏదైతే సెక్యూరిటీస్ ఇచ్చామో వాళ్ళకి మనం ఇంట్రెస్ట్ కూడా తక్కువ ఇస్తాం. ఎందుకంటే అంటే మనకు అసలు భయమే లేదు కదా, కంపల్సరీగా రికవర్ చేసుకుంటాం మనం. 10 lakhs మనం లోన్ తీసుకుంది, బట్ సెక్యూరిటీ 50 lakhs ఉంది కదా, అతను పే చేయకపోతే 50 lakhs కలెక్ట్ చేసుకోవచ్చు మనం, అసలు సేల్ చేయొచ్చు కదా, 50 lakhs సేల్ చేస్తే మీ 10 lakhs మీకు ఈజీగా వచ్చేస్తుంది. అది లో రిస్క్ కాబట్టి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కూడా చాలా తక్కువ రిటర్న్ అనేది అతను పే చేస్తాం మనం. సో అలాగా లైక్ రిస్క్ విల్ బి డివైడెడ్, రిస్క్ కూడా డివైడ్ అవుతూ ఉంటుందండి. ఇలా ఫండ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి, బేస్డ్ అపాన్ దట్ ఇంట్రెస్ట్ అంటే మీకు ఇచ్చే రిటర్న్ కూడా మారిపోతూ ఉంటుంది. అలాగే మనకి ద సేమ్ థింగ్ విల్ బి దేర్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇంతేనండి, మల్టిపుల్ ఫండ్స్ ఉంటాయి, మల్టిపుల్ రిస్క్ ఉంటుంది, ఆ రిస్క్ తగ్గట్టు రిటర్న్ కూడా ఉంటుంది. ఓకేనా, అవన్నీ మనం మ్యూచువల్ ఫండ్స్ చాప్టర్లో చూద్దామండి. చెప్పండి. అదేనండి, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో చెప్పాను కదా, లైక్ మీరు మల్టిపుల్ ఫండ్స్ని మీరు ఎలా మేనేజ్ చేయాలి. మల్టిపుల్ ఫండ్స్ అంటే నాట్ ఇప్పుడు మనం మ్యూచువల్ ఇప్పుడు ఏంటంటే ఒక సింగిల్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసి మీరు మాక్సిమం రిటర్న్ ఎంత తీసుకురాగలరు. మీకు మాక్సిమం రిటర్న్ రావాలి వితౌట్ ఎనీ లాస్. మాక్సిమం రిటర్న్ రావాలంటే మీరు ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేసి అంత ఆ మాక్సిమం రిటర్న్ అనేది తీసుకురాగలరు. దట్ విల్ బీ నోన్ ఇన్ ద పోర్ట్ఫోలియో. ఓకేనా, సో దిస్ విల్ బీ డిస్కస్డ్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. సో అదేనండి, జస్ట్ దిస్ ఇస్ ద బేసిక్ ఇంట్రడక్షన్. చెప్పాను కదా, మీకు మెటీరియల్స్ వచ్చేసరికి కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, అండ్ దట్ విల్ బీ యూ విల్ రిసీవ్ ఆఫ్టర్ ది హాలిడేస్ తర్వాత మనం ఏదైతే ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేస్తామో ఆ టైంకి మీ దగ్గర మెటీరియల్ ఉంటుందండి. అండ్ దీస్ ఆర్ ద పోర్షన్ విచ్ వీఆర్ గోయింగ్ టు కవర్, అండ్ ఆల్మోస్ట్ 35% వరకు కవర్ అయిపోతుందండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కూడా. ఓకేనా, అంటే కంపల్సరీ క్వశ్చన్స్, ఇంకా కంపల్సరీ ఎగ్జామ్లో ఉంటాయి ఈ క్వశ్చన్స్. మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఒక క్వశ్చన్ మ్యాండేటరీ, పోర్ట్ఫోలియో నుంచి ఒక క్వశ్చన్ మ్యాండేటరీ, సెక్యూరిటీ అనాలిసిస్ నుంచి ఒక క్వశ్చన్ మ్యాండేటరీ. ఈ 3 టాపిక్స్ నుంచి మ్యాండేటరీ క్వశ్చన్స్ యూ విల్ సీ ఇన్ ఎవ్రీ అటెంప్ట్. అర్థవుతుందా? లేదండి, సపరేట్గా కూడా వస్తాయి. ఎందుకంటే రెండు టైప్స్ డిఫరెంట్ కాబట్టి ఛాన్సెస్ సపరేట్గా కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఇట్ కెన్ బి ఎనీవే. ఓకేనా, సో ఇక లైక్ చాప్టర్ స్టార్ట్ చేసేటప్పుడు లైక్ మీకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది కూడా చూపిస్తూ ఉంటాను. ఇంకా అండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ఎస్. సో అంతేనండి, లైక్ నెక్స్ట్ క్లాస్లో విల్ స్టార్ట్ విత్ ద చాప్టర్. సో ఐ థింక్ వీ హ్యావ్ ద లెస్ టైమ్ టుడే. సో విల్ స్టార్ట్ విత్ ద న్యూ చాప్టర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, థ్యాంక్స్ ఎవరీవన్, బాయ్. Recording stopped.